వెల్కమ్ టు రాణీస్ కిచెన్. మనకి తొలి ఏకాదశి వస్తుందండి. దానికోసం నేను ఈరోజు తొలి ఏకాదశికి నేను దేవునికి చేసే ప్రసాదం మీకు చేసి చూపిస్తున్నాను. తొలి ఏకాదశి ప్రసాదం అన్నమాట ఇది. మనకి అగ్రపూజ్యుడు వినాయకుడు. మనం ఏ పూజ చేసినా సరే ముందర మనం ఆ వినాయకునికి దండం పెట్టుకుని ఏ విఘ్నాలు లేకుండా మనకి అన్ని పనులు సక్రమంగా జరగాలని ప్రార్థిస్తాం. అలాంటిది మనకి పండగల్లో తొలి పండగ తొలి ఏకాదశి అండి. ఆ తొలి ఏకాదశి కోసం నేను వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా చేశానండి ప్రసాదం. అది మీకు ఇవాళ నేను చేసి చూపిస్తున్నాను. ఏ పూజకైనా సరే ఏ పనికైనా సరే మనకి ఆదిదేవుడు ముందు గణపతి. ఆ గణపతిని ప్రసన్నం చేసుకోవటమే మనకి ముఖ్యం అన్నమాట. ఆ గణపతి కోసం నేను ఈ ఉండ్రాళ్ళు తొలి ఏకాదశి ప్రసాదంగా చేశాను. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉండ్రాళ్ళు చేయటం కోసం ఈ గ్లాసు కొలతతో ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నానండి. ఇది మనం షాప్లో కొన్నదైనా తీసుకోవచ్చు, లేదంటే మనం మరపట్టించుకోవచ్చు. అలా ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను. ఒక 3 స్పూన్ల శనగపప్పు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే చిన్న కొబ్బరి చెప్పు ఒకటి తురిమి పెట్టుకున్నాను. ఇవి మనకి ఈ శనగపప్పు కొబ్బరి వేసి చేసిన ఉండ్రాళ్ళకి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఏ గ్లాసు కొలతతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాసు కొలతతో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్. ఇప్పుడు దీనిలోనే మనం ఈ నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకున్నాం. ఇవి బాగా తెరలాలన్నమాట. బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, మనకి సరిపడగా సాల్ట్, ఇవి బాగా తెల్లనిద్దాం. ఇప్పుడు ఇలా తెల్లుతుంది కదండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాము. అంటే ఉండాలలో ఉట్టి శనగపప్పు జీలకర్ర వేసి చేసుకుంటారు, పెసరపప్పు వేసి చేసుకుంటారు. కొబ్బరి వేస్తే కొంచెం కమ్మని టేస్ట్ వస్తుందండి. పిల్లలు ఇష్టంగా తింటారని నేను కొబ్బరి వేసి ఈ ఉండ్రాళ్ళు చేస్తున్నాను. ఎలాగో దేవుడికి పెట్టే నైవేద్యం ప్రసాదం కదండి, ఇది మంచి రుచిగా ఉంటుంది. మనం ఎవరికైనా పెట్టినా కానీ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందు గురించి నేను కొబ్బరి వేశాను. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ రవ్వ పోసేసుకుని మనం ఉండలు లేకుండా కలిపేసుకుందాం. దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మనం ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి ఈ పిండి బాగా ఉక్కిపోతుందండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకుని మనం మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసుకుని సన్నటి సెగ మీద ఒక 5 నిమిషాలు మనం మగ్గించామంటే చక్కగా ఈ పిండి ఉక్కిపోయి ఉంటుందన్నమాట. ఒక్కసారి మధ్యలో మూత తీసి కలిపి చూద్దాము. ఇలా కలిసిపోయి ఒక 2 నిమిషాలకి మనకి ఇది బాగా మగ్గిపోతుంది. మళ్ళీ చక్కగా ఇలా మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. పిండి ఉక్కిపోతుంది. ఇదిగోనండి, పిండి చక్కగా ఇలా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని బాగా చల్లారనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా చల్లారనిచ్చిన తర్వాత అప్పుడు మనం ఉండ్రాళ్ళు చేసుకుందాం. ఈ ఉక్కించుకున్న పిండిని ఇలా ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉంటే మనం ఇలా ఉండ చుట్టుకోవటం కష్టం అవుతుంది. కొంచెం బాగా దీన్ని చల్లారిపోనివ్వాలి. మనం చేతికి ఉండ చుట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. ఇంకా మనం వేడిగా ఉంది అనిపించింది కొంచెం చల్లని నీళ్ళల్లో ఒకసారి చెయ్యిలా తడుపుకుని మనం చక్కగా ఇలా ఉండ చేసుకుంటే మనం మళ్ళీ ఆవిరి మీద పెట్టినప్పుడు విడిపోకుండా ఉంటుందండి. ఇలా ఈ విధంగా మనం ఈ ఉండ్రాళ్ళన్నీ చేసుకుని పెట్టుకుందాం.
ఇలా మనం అన్ని ఉండ్రాళ్ళు రెడీ చేసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం వీటిని ఆవిరి మీద పెట్టుకుందాం. మనము స్టవ్ వెలిగించుకునండి ఇలా చట్రం ఒకటి పెట్టుకుని దీంట్లో అడుగున కొంచెం నీళ్ళు పోసుకుని, ఎక్కువ కాదు కొంచెం నీళ్ళు పోసుకుని మనము ఇప్పుడు రెడీ చేసి పెట్టుకునే ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని దీంట్లో పెట్టేసుకుందాం. మనము ఇడ్లీ పాత్రలోనే పెట్టుకోవచ్చండి, లేదంటే ఇలా మనం ఒక పెద్ద వెడల్పాటి మూకుల్లో వాటర్ పోసుకునేనా మన ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. అంటే కొంతమంది ఇలాగే ఉంచేస్తారు, కానీ ఆవిరి మీద ఉడికితే కనుక ఎంతసేపు ఉన్నా కానీ ఇవేమి పాడవు, బాగుంటాయి అన్నమాట. అందుకని నేను ఒకసారి ఆవిరి మీద ఉడికిస్తాను. ఎంతోసేపు అక్కర్లేదని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. వీటిని ఇలా పెట్టేసి ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం ఆవిరి మీద ఉడికించామంటే మనకి ఈ ప్రసాదం ఉండ్రాళ్ళు రెడీ. ఇదిగోనండి తొలి ఏకాదశి ప్రసాదం మనకి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. చక్కగా తొలి ఏకాదశికి మీరు కూడా ఇలా ఉండ్రాళ్ళు చేసి పెట్టండి దేవునికి. చక్కగా ఉండ్రాళ్ళు మనకి రెడీ అయిపోయాయి. ఇదండి చక్కని మనకి ప్రసాదం ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.